ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగ శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారీ కృపాంబుధేర్యస్తం అహం ప్రపద్యే. నమో ఓం విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థ గోస్వామి నామినే శ్రీరూపానగ సారస్వత శ్రీధర నగతా సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్య సద్గుణాన్ భూషితం పతితానాం విమోచనాయ కృష్ణనామామృత ప్రదాయకం వందే తం భక్తి ప్రపన్నతీర్థం శ్రీ గౌరకృష్ణ ప్రేమప్రదం. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మన కైకేయి తర్వాత ఆ మంత్ర మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఏ రకంగా మంత్ర పన్నాగం పన్నుతుందో, ఆమె ఆ ఈ కైకేయి యొక్క మనసుని ఏ రకంగా మారుస్తుందో, ఏ మాటలు చెప్పి మారుస్తుందో ఇదంతా కూడా నిన్న మనం చెప్పుకున్నాం. సో తర్వాత ఏం జరిగిందనేది చూద్దాం. ఒక్కొక్కసారి మనది రాతి హృదయం అయిపోద్దనమాట. ఆహ్, రాతి హృదయం అయ్యేటప్పుడు చాలా సులువుగా మిగతా వాళ్ళ హృదయాల్ని కొల్లగొట్టొచ్చు. బ్రేక్ చేయొచ్చనమాట. ఆహ్, బ రాజుగారి పరిస్థితి ఎలాగున్నదంటే ఇప్పుడు చాలా మృదువుగా అయిపోయింది. అంటే ఆయన వయస్సు, ఆ తర్వాత అదే సమయంలోని రేపు పొద్దున్న ఆహ్, రాముడికి పట్టాభిషేకం చేయవలసినటువంటి పనులన్నీ కూడా చాలా ప్రేమతో చేయటం, ఈ ఇందులో పడి ఉన్నారనమాట. కానీ రాణి గారు మాత్రం కైకేయి, ఆమె హృదయం చాలా రాతి హృదయంలాగా అయిపోయిందనమాట. ఆ! మంత్ర చెప్పిందంతా కూడా, పెట్టినటువంటి అనుమానం అంతా కూడా అది నిజమని నమ్మి, ఇప్పుడు ఈ విధంగా ఆమె ఆమె ప్రవర్తనే మారిపోయిందనమాట. ఈ రకంగా ఇద్దరు హృదయాలు కలిసి ఉన్న హృదయాల మధ్యన సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణ వల్ల రాజుగారి యొక్క హృదయం విరిగిపోతదనమాట. ఎలాగా? ఇప్పుడు మనం చూద్దాం. ఆ రోజు ఇంకా అర్ధరాత్రి అయిపోతుందనమాట. దశరథ మహారాజు మాత్రం రేపు తెల్లవారి జరగాల్సినటువంటి పట్టాభిషేకంకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారనమాట. ఇవన్నీ ఇంకా అయిపోయొచ్చాయి. అన్నీ ఎవరి పనోళ్ళకి, మంత్రులకి చ చేయించాల్ చేయాల్సిన అన్నీ కూడా బత్తాయించి, ఆయన దగ్గరుండి చూసుకొని, ఇంకా ఆఖరికి వచ్చిన సమయంలోని చాలా సంతోషంగాన ముందు మొట్టమొదటి ఈ విషయాన్ని ఆహ్, ఆయన ఫేవరెట్ రాణి ఎవరు? కైకేయి. ఆమెకి చెప్పడానికని ఆమె భవనానికి బయలుదేరారనమాట. ఇలా వెళ్లారో లేదో, అడుగు పెట్టారో లేదో, ఆమె గుర్తు చేసిందాయనకి. "మీకు ఇంతకుముందు నాకు 2 వరాలిచ్చారు. ఆ విషయం మీకు గుర్తున్నదా?" అని. అంటే, "ఆ! గుర్తున్నది." రాజుగారు ఆమె పైన ఎందుకు అడుగుతున్నారు, ఏంటి, ఏమి ఆలోచించలేదు. ఏమడిగినా కూడా ఇవ్వటానికి ఆయన ఎప్పుడూ రెడీయే అన్నమాట. సో, "మీరింతకుముందు నాకు 2 వరాలిస్తానన్నారు గదా!" ఆహ్, అంటే, "అవును. తప్పకుండా ఇస్తాను." అనేసి అంటాననమాట. "ఏం కావాలో అడుగు. ఇప్పుడే నేను అది జరిగేటట్టుగా చేస్తానని." అనగానే ఆమె ఈ 2 కోరికలు కోరుతుందనమాట. ఏంటి? భరతుడిని ర రాజు కింద చేయటం, రాముడిని వనవాసానికి పంపించడం. ఇంకా ఈ 2 విన్నటువంటి ఈ 2 వరాలు విన్న తర్వాత రాజుగారు వెంటనే అక్కడ స్పృహ తప్పి పడిపోతారనమాట. స్పృహ తప్పి పడిపోతారు. మళ్ళీ ఒక్కసారిగా స్పృహొచ్చిన తర్వాత ఆయన ఆలోచిస్తారు. ఇది నిజమా? లేకపోతే నాకు ఒక పీడకల అన్నట్టుగా అనిపిస్తదనమాట. వెంటనే ఆహ్, ఆమె యొక్క మనసుని మార్చుకోమని ప్రాధేయపడతారు. ఎంత ప్రాధేయపడతారంటే, ఇప్పుడు రాజుగారు కళ్ళ నుంచి నీళ్లొస్తున్నాయన్నమాట. ఏడుస్తున్నారనమాట. అంతే కాకుండా రాణి యొక్క పాదాల దగ్గర పడి ఆమెని ప్రాధేయపడుతున్నారనమాట. 2 కూడా ఒక రాజుకి ఉండవలసినటువంటి గుణమైతే కాదు. ఒక వీరుడు కళ్ళల్లోంచి నీరు రాదనమాట.
ఎందుకంటే అలాంటి ఎంత కష్టమైనా ఆ రకంగా వాళ్ళని ట్రైన్ చేస్తారు. అలాంటి వాళ్ళే రాజులు అవ్వగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళవ్వరు. హ్మ్. అలాంటి గొప్ప రాజు ఆహ్, ఆయనకి ఇప్పుడు కళ్ళలో నీరు, ఆమె కాలు మీద ఆ తర్వాత రాజు అలాంటి వీరుడు ఇంకొకరి పాదాల మీద పడి ప్రాధేయపడరు. ఏ విషయమయ్యి కూడా. కావాలంటే దాన్ని ఛాలెంజ్ చేసి గెలుచుకుంటారు. కానీ ఇప్పుడు దశరథ మహారాజు గారి యొక్క పరిస్థితి వేరుగా ఉన్నదనమాట. ఒక రాజుకి సరిపడేటట్టుగా ఆయన యొక్క ప్రవర్తన లేదిప్పుడు. ఇంత కాళ్ళ మీద పడి ప్రాధేయపడి ఏడ్చినా కూడా కైకేయి మాత్రం కొద్దిగా కూడా ఆమె మనసు కరగలేదనమాట. ఆయన ఇంకా చాలా డెస్పరేట్‌గా ఆహ్, బతిమాలుతూనే ఉన్నారనమాట. కానీ మళ్ళీ గుర్తు చేస్తది. మీరిచ్చిన వరాలు మీరు తీరుస్తారా లేదా? అంతే. సో, దీనివల్ల రాజుగారు అంగీకరించవలసొచ్చిందనమాట. ఆ 2 కోరికలు కూడాను. ఆ! ఆయనకొక్కసారిగా అనిపించింది, ఇంతవరకు మా ఇద్దరి మధ్యన ఎటువంటి ఇబ్బంది లేదు. అసల కైకేయి రాణి ఆ రకంగా ఎప్పుడు కూడా ఆ మనస్తత్వంతో లేదు. ఒక్కసారిగా ఆమెని ఈ ఈ రకంగా చూసి ఆమెతోని తెగదెంపులు చేసుకున్నారు. ఎలాగా మనసులోని. ఆయన మనసులోని కైకేయి రాణితోని తెగదెంపులు చేసుకున్నారన్నమాట. ఇప్పుడు ఆయన గొంతు కూడా సరిగా రావట్లేదు. చాలా ఆందోళనలో ఉన్నారు. అలాగే కోపంగా కూడా ఉన్నాదనమాట. హ్మ్. ఇప్పుడు అంటున్నారనమాట. "ఇదిగో నీకివ్వాల్సినటువంటి వరాలు నేను నీకిచ్చాను. ఇంక మీదటి నుంచి నీకు నా మధ్యన ఎటువంటి ఆహ్, బంధము లేదు. ఎటువంటి బంధము లేదు. నేను చేయాల్సింది పూర్తిగా నేను చేశాను. ఇంక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన కూడా ఈ రకంగా చెప్పడం జరుగుతదనమాట. అయినా కూడా కైకేయి చాలా కర్కోటంగా అంత మాట అన్నా కూడా ఆహ్, ఆమె ఆయన్ని అలా చెయ్యవద్దు. నా మనసు మార్చుకుంటాను. మీతోనే నేను ఉండాలనుకుంటాను. ఉందామని అన్నటి ఆలోచన కూడా రాలేదనమాట. ఇప్పుడు ఆమె మనసులోని ఈ అనుమానం ఎంత ఎక్కువైపోయిందంటే ఆహ్, ఆమె మనసులోని ఇంక చోటు లేదు. దేనికి కూడా. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంత మంచి మాట చెప్పినా, లేదా ఎవరో జరగబోయే ఆహ్, అపాయం ఏమొస్తుందో అని చెప్పినా కూడా దేనికి కూడా ఆ మనసులోని చోటు లేదనమాట ఇంకా. ఆహ్, భర్తకి భర్త అంటే కూడా భర్తకి, భార్యకి ఒక రకమైనటువంటి అన్యోన్యత ఉంటదనమాట. మిగతా బంధాల కంటే భార్యకి, భర్తకి మధ్యన ఉన్నటువంటి అనుబంధం వేరు. చాలా ఆప్యాయత, ప్రేమ ఎక్కువుంటదనమాట. కానీ ఆ ఆప్యాయత కూడా ఇప్పుడు ఆమె మనసులో చోటు చేసుకోవట్లేదనమాట. అంతెందుకు రాముడు, రాముడికి తల్లే. కౌసల్య వేరు, కైకేయి వేరని ఎప్పుడూ కూడా రాముడు ఆ రకంగా భావించలేదు. ఇద్దరిని తల్లి కిందే చూసారనమాట. రాముడు కూడా నా కొడుకు అన్నటువంటి ఆప్యాయత కూడా తల్లికుండవలసిన ఆప్యాయత ఇప్పుడు లేదనమాట. ఆహ్, పోనీ ఒక ఆడగా ఒక స్త్రీగా, ఒక స్త్రీగా సీతాదేవి నా కోడలు. ఇప్పుడు వనవాసం వెళ్తే అటువంటి అటువంటి కోమలమైనటువంటి సున్నితమైనటువంటి అంత చిన్న వయసు కలిగినటువంటి సీతాదేవి ఎలాగా ఆ అడవుల్లోని ఆహ్, బ జీవించగలుగుతాది అన్న విషయం కూడా ఇప్పుడు ఆమె మనసులో చోటు చేసుకోవట్లేదు. మనకెప్పుడైనా కోపం వచ్చినా, ఎవరి మీదైనా అనుమానం వచ్చినా, లేదా మీరనుకున్నట్టుగా అవతల వారు ఉండకపోయినా, మనం అనుకున్నట్టుగా అవతల వారు జరిపించకపోయినా, మన మనసులోని ఇంక వేరే ఏ చోటు ఇవ్వమనమాట. అదే పట్టుకొని ఉంటామనమాట. పోనీ అలా అనుకున్నామా, అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప ఋషులు, మంత్రులు హ్మ్. వాళ్ళ గురించైనా ఆలోచించిందా? వశిష్ఠముని గురించి ఆలోచించారా? ఆలోచించలేదనమాట. ఏదైనా సరే నేను ఏ రకంగా పన్నాగాన్ని పన్నానో, ఆ రకంగా ఆహ్, రాజపురోహితుడు, రాజపురోహితుడే వశిష్ఠముని అలాంటి వ్యక్తి కూడా ఆహ్, ఏమనుకుంటారో అని కొంచెం కూడా పోనీ అదంతా వదిలేయండి.
రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మనిషి ఆమె గురించి ఏమనుకుంటారు? ఆహ్, మంత్రులు ఏమనుకుంటారు? అన్న విషయం కూడా అప్పుడు ఆవిడ మనసులో లేదనమాట. నేను అనుకుంది సాధించాలి అంతే. రాముడు అడవికెళ్ళిపోవాలి. సో, ఈ రకంగా రాముడు అడవికి బయలుదేరి వెళ్ళిపోతారనమాట. దశరథ్ మహారాజు మాత్రం ఆహ్, రాముడు ఎళ్ళిపోయిన వెంటనే అంటే రాముడు ప్రాణానికి ప్రాణం ఆయనకి. ఇప్పుడు రాముడు విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంటే దశరథ దశరథ మహారాజు యొక్క ప్రాణం విడిచిపెట్టి వెళ్ళిపోవడమే కదా! సో, ఆయన వెళ్ళిపోవడాన్ని ఇంక కొద్దిగా కూడా ఆయన భరించలేకపోయారనమాట. ఇంకా ఆహ్, ఆయన స్థితి చాలా నీరసంగా, చాలా ఆందోళనగా చాలా డిప్రెషన్‌లోని ఆయనెళ్ళిపోతారనమాట. నా నేనే స్వయంగా నా ప్రాణాతి ప్రాణమైన రాముడిని నేనా వనవాసానికి పంపించాను. ఎందుకంటే, వనవాసానికి పంపించడం అనేది హ్మ్. మామూలు శిక్ష కాదనమాట. రెండవ శిక్ష. శిక్షల్లోని అన్నిటికన్నా చాలా దారుణమైనటువంటి శిక్ష ఏంటంటే ఉరి శిక్ష అనమాట. అంటే ఎంతో దారుణమైనటువంటి పని చేస్తేనే కానీ అటువంటి శిక్ష విధించరనమాట. సో, ఆహ్, ప్రాణ శిక్ష అనమాట. దాని తర్వాత రెండవది శిక్ష. అన్నిటికన్నా చాలా కఠినమైనది ఈ అడవుల్లోకి పంపించడం అన్నమాట. రాజ్యం నుంచి వెలివేసి. అంటే ప్రాణ ఆహ్, ఉరి శిక్ష కాకుండా రెండవది అన్నిటికన్నా గొప్ప శిక్ష ఈ రాజ్యాన్నించి వెలవేసి వాడిని మాలో ఒకడి కింద కాకుండా అడవిలోకి పంపించడం అనేది రెండవది చాలా పెద్ద శిక్ష అన్నమాట. అలాంటి పెద్ద శిక్ష దుండగులకి వెయ్యవలసినటువంటి శిక్ష నా రాముడికి ఎందుకు వేశాను? ఏమైనా తప్పు చేశాడా రాముడు? రాముడు తప్పు చేయలేదే! మరి అలాంటి రాముడిని కాపాడవలసిన తండ్రి, నా రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి కొడుకుని నేను ఆయన్ని రక్షించవలసింది పోయి, ఈ రకంగా వనవాసానికి పంపించానా? నేనేనా? అని ఒక రకమైనటువంటి ఆయనలోని కోపము, బాధ 2 రగిలిపోతున్నాయన్నమాట. వెంటనే దశరథ మహారాజు యొక్క ఆఖరి శ్వాస తీసుకొని ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారన్నమాట. దశరథ మహారాజు ఎప్పుడైతే విడిచిపెట్టి ఎళ్ళిపోయారో, ఇప్పుడు ఆహ్, అయోధ్య రాజ్యంలో అందరికీ కూడా 2 లోట్లనమాట. ఒకటి దశరథ మహారాజు లేకపోవడం. రెండోది వాళ్ళకి బాగా ఇష్టమైనటువంటి రాముడు లేకపోవడం అన్నమాట. సో, డబుల్ లాస్ అన్నమాట. ఒక లాస్ కాదు. 2 లాసులయ్యాయన్నమాట. సో, ఎంతైతే బాధపడుతున్నారో ఈ కుటుంబ వాసులు, రాముని యొక్క కుటుంబ వాసులు, ప్రజలందరూ కూడా, అందరూ కూడా అంతే చాలా బాధపడుతున్నారన్నమాట. ఇప్పుడేనా అలాగా? హ్మ్. 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 మధ్యాహ్నం కదా! హ్మ్. హరే కృష్ణ మధ్యలోనే డిస్కనెక్ట్ అయింది. మీకందరికి ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. ఓకే. మధ్యలో బ్రేక్ అయింది ఇంటర్నెట్. సరే. ఆహ్, సో, ఈ రకంగా ఆహ్, 2 రకాలైనటువంటి లాస్ జరిగిందనమాట వాళ్ళకి. ఆహ్, నష్టం 2 నష్టాలు జరిగాయి ఒకేసారి. దశరథ మహారాజుని కోల్పోయారు. అటు రాముడిని కూడా లేకుండా అయిపోయిందనమాట. అయితే ఈ మంథర ఈ రకంగా కపటం పన్ని ఆహ్, ఈ అక్కా చెల్లెల మధ్యన ఈ మధ్యలోని విభేదాలను కల్పించి ఈ రకంగా అయోధ్య మొత్తం అంతా కూడా విషాదంలోకి మునిగిపోయిందనమాట. ఆహ్, అయినా కూడా ఇంత
ఇంత విషాదం ఇంత విషాదంలోని అందరూ వెళ్ళిపోయినా కూడా కైకేయి మనసు మాత్రం ఏం మారలేదండి. ఇప్పటికి కూడా మారలేదనమాట. కైకేయి అంటే ఆమె చాలా గుణవంతురాలు. ఆమె హ్మ్. అందరి పట్ల చాలా సున్నితంగా వ్యవహరించేవారనమాట. కైకేయి అంత మంచి మనసు కలిగిన వారు ఇంక మరెవ్వరు ఉండరా అన్నట్టుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఈరోజు చాలా మూర్ఖంగా, చాలా క్రూరంగా, చాలా కఠినంగా ఉండడం ఎవరికీ అర్థమవ్వలేదు. చూడండి ఇంత మంచి మనిషి కూడా ఒక్కసారిగా ఎలా మారిపోయారు ఒక్క రాత్రిలో. హ్మ్. ఇప్పుడు ఆమె సముదాయించుకుంటుందనమాట. మనం అంతే కదా! ఏమైనా తప్పు చేసినా, ఏమైనా అనుమానం పడినా, అవతల వారు చెప్పింది మనం పెద్దగా పట్టించుకోం. కానీ, మనం చేసిందే కరెక్టు. ఎందుకలా చేయవలసి వచ్చింది అని మనల్ని మనం సముదాయించుకుంటాం అనమాట. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి భ్రమ. ఒక రకమైనటువంటి మాస్క్ అనమాట. హ్మ్. ఆమె, ఆమె ఏ రకంగా అనుకుంటుందంటే, భరతుడు నాకు పుట్టినటువంటి కొడుకు. హ్మ్. భరతుడు లేనప్పుడు ఇదంతా జరుగుతుంది కాబట్టి, ఒక తల్లిగా నేను ఆహ్, ఆ భరతుని యొక్క స్థానాన్ని కాపాడవలసిన బాధ్యత నాకున్నది. హ్మ్. ఈ విషయంలోని ఇంక నేను వెనకడుగు వెయ్యననమాట. ఇంకా వేరే ఎవ్వరు ఏం చెప్పినా, ఏం జరిగినా కూడా ఆహ్, నేను మాత్రం మారను. ఇదే నా నిర్ణయం. నా కొడుక్కి అన్యాయం జరుగుతున్నదిక్కడ. కాబట్టి ఆయనే రాజు కావాలి. నేనేమి తప్పు చేయట్లేదు. ఒక తల్లి కొడుక్కి, వాళ్ళ పిల్లలకి ఏ రకంగా సంరక్షించుకోవాలో, ఏ రకంగా వాళ్ళకి మంచి అనుకుంటున్నానో, ఈ రకంగా నా కొడుకు భరతుడి కోసం నేను ఇదంతా చేస్తున్నాను. నాకు వేరే ఎటువంటి ఆహ్ కలుషితమైనటువంటి మనసు నాది కాదు అని చెప్పుకుంటాను. మనం అంతే కదా! చాలా సార్లు మనం ఒక తప్పు చేస్తాం అన్నమాట. కానీ ఆహ్, మనం ఒప్పుకోం. దాన్ని ఒప్పుకోమన్నమాట. దాన్ని కవర్ అప్ చేసుకుంటూ ఉంటాం. అది చాలా తప్పన్నమాట. కైకేయి యొక్క కొడుకు ఆహ్, అయోధ్యకి, ఎందుకంటే ఇప్పుడు వశిష్ఠ ముని కబురు పెట్టారన్నమాట. వెంటనే భరతుడిని అయోధ్యకి రమ్మని. ఆహ్, వెంటనే ఆయన బయలుదేరి వస్తారు. అయోధ్యకి వచ్చారో లేదో, ఎప్పుడూ చాలా సంతోషంగా, చాలా వెలుగుతో నిండిపోతున్నటువంటి అయోధ్య, ఇప్పుడు ఏదో దెయ్యాల కొంపలాగున్నదనమాట. ఏ వీధికెళ్తున్నా కూడా ఆహ్, ఏదో ఒక రకమైనటువంటి పీడించినట్టుగా అక్కడ అటువంటి ఆహ్, వాతావరణం. అందరూ శోకంలో ఉండడం వల్ల అక్కడ వాతావరణం అంతా కూడా ఆ రకంగా మారిపోయిందనమాట. ఆహ్, వెంటనే తల్లి దగ్గరికి ఏం జరిగిందో తెలీదాయనకి. ఎవరు కూడా ఆహ్, ఇప్పటిదాకా ఆయనకి ఇవ్వలేదు. సమాచారం ఇవ్వలేదనమాట. సో, వెంటనే ముందు ఏం చేశారాయన, తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారనమాట. తల్లిని, తండ్రిని కలాలి. ఎందుకు ఈ అయోధ్య అంతా కూడా ఇలా ఉన్నాదని తెలుసుకోవడం కోసం తల్లి, తండ్రిని వెంటనే కలిసి అడుగుదామని పరిగెత్తుకుంటూ వెళ్తారు. అప్పుడు వాళ్ళ అమ్మని చూస్తారనమాట. వెంటనే ఆమె ఆశీర్వాదం తీసుకొని నాన్నగారు ఎలా ఉన్నారు అని కనుక్కుంటారనమాట. అంటే అప్పుడు కైకేయి చెప్పవలసిన, అంటే ఆమె వెర్షన్. ఆమె తరపున ఏది కరెక్ట్ అని అనిపిస్తుందో అది ఆమె భరతుడికి వెల్లడిస్తారనమాట. చెప్తారనమాట. నీ యొక్క స్థాయిని, నీ యొక్క స్థితిని రక్షించడం కోసం, నీ హక్కుల్ని అన్నిటిని కూడా రక్షణ కల్పించడం కోసం ఆహ్, నేను ఇ ఇలా చేశాను అని చెప్తారనమాట. అలా చెప్పగానే భరతుడికి ఒక్కసారిగా చాలా కోపమొస్తదనమాట. అదే సమయంలోని వాళ్ళ తండ్రి గారు ప్రాణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాముడు వనవాసానికి వెళ్ళిపోయారు అన్న విషయం తెలిసిన వెంటనే ఖండిస్తారనమాట వాళ్ళ తల్లిని. ఎంత దారుణమైనటువంటి పని చేశావమ్మా! అసలు నీకు ఇటువంటి పని చెయ్యాలని ఆలోచన ఎలా వచ్చింది? హ్మ్. ఇంత దారుణంగా నువ్వు ప్రవర్తిస్తావా? ఆమె తల్లి చెప్పినటువంటి ఏ పదం కూడా ఆయనకిప్పుడు అబ్బట్లేదనమాట. ఆహ్, ఎంత క్రోధమొచ్చిందంటే, క్షత్రియులు ప్రకారంగా నిజమైన క్షత్రియులు ఎవరంటే రాముడు, లక్ష్మణుడు, ఆహ్
భరతుడు, శత్రుఘ్నుడనమాట. ఎప్పుడూ కూడా వాళ్ళు క్షత్రియ యొక్క స్టాండర్డ్ ఆహ్, క్షత్రియ యొక్క నియమాల్ని ఎప్పుడూ కూడా ఉల్లంఘించలేదనమాట. ఆహ్, అలాంటిది వాళ్ళ తల్లి పైన చెయ్యి చేసుకోవడానికి చెయ్యే పైకి లెగుస్తుందనమాట. అంటే స్త్రీ పట్ల క్షత్రియుడెప్పుడూ కూడా వాళ్ళని ఏ రకంగా కూడా ఆహ్, గాయపరచకూడదనమాట. అలాంటిది సొంత తల్లి మీద ఆయన చెయ్యి లెగుస్తుందనమాట. ఆమెని ఏదో చేద్దామని. మరి క్షత్రియుడికి ఉంటది కదా! చాలా కోపంతో రగిలిపోతూ ఉంటున్నారు ఇప్పుడు భరతుడు. అయినా కూడా ఏదో రకంగా ఆయన్నాయన ఆపుకుంటారనమాట. నిగ్రహించుకుంటారనమాట. నిగ్రహించుకొని ఇప్పుడు చేతితోనైతే దెబ్బ తగలలేదు కానీ, నోటితోనైతే ఆపలేరు కదా! ఆహ్, ఆమెని ఎన్నో రకమైనటువంటి మాటలంటారనమాట. ఒక సన్నే ఒ ఒక ఒక ఒకసారి అయితే ఆమెని మంత్రగత్తెగా పోల్చి అంటే మంత్రగత్తెలేం చేస్తారు? ఒక ఇంటిలోని సంతోషాన్ని తీసుకొని ధ్వంసం చేస్తారనమాట. రాజ్యాన్ని నాశనం చేయడానికి రకరకాలటువంటి ఆహ్, మంత్రాలు, మాయలు ఆహ్, లేదా ఎవరినైనా మభ్యపెట్టి, అనుమానాన్ని పుట్టించి, ఈ రకంగా రాజ్యాన్ని సులువుగా ధ్వంసం చేయొచ్చు. ఏదైనా యుద్ధం చేసినప్పుడైతే కళ్ళ ముందు కనిపిస్తాడు శత్రువు. కానీ మంత్రగత్తెలు వాళ్ళు చాలా చాలా సౌమ్యంగా, చాలా మంచి వాళ్ళలాగుండి మనలోనే కలిసిపోయి, మనకే ఆహ్, మనం ఊహించలేనటువంటి నష్టాన్ని కలిగిస్తారనమాట. సో, ఆ రకంగా కైకేయిని పోల్చడం జరుగుతుందనమాట. ఆహ్, కై కైకేయి ఇప్పుడు ఆమె ఆమె కొడుకు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో ఇప్పుడు ఆమెకి కష్టంగా ఉన్నది. ఇదంతా చేసింది భరతుడి కోసం. భరతుడేమొచ్చి నాకు ఈ రాజ్యం వద్దు, నువ్వొద్దు, ఎవరు వద్దు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆమె ఊహించుకున్నటువంటి భరతుడు వేరు. ఆమె ఊహలో భరతుడేంటి? అమ్మా! నా కోసం నువ్వు ఇంత త్యాగం చేశావా? ఆహ్, నా నా మంచి కొరకు నువ్వు ఇంత కష్టాన్ని తీసుకున్నావా? అని కైకేయిని చాలా పొగుడుతారేమో అనేసి అనుకున్నదామె. ఆమె మనసులో. మనం కూడా ఊహించుకోవచ్చు కదా! చాలానా. మనం ఊహించుకున్నట్టుగా బాహ్యంగా జరగలేనప్పుడే కదా మనకి కోపమొస్తది. అవతల వాళ్ళు మనకి ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా మర్యాదివ్వాలి, ఈ రకంగా మనకి మంచి చేయాలి అని అనుకుంటాం. అలా జరగలేనప్పుడు లేదా మీరు ఏదైనా ఇంకొకరికి మంచి చేస్తే అది గుర్తించి మిమ్మల్ని కొంత పొగిడి, మీకు అవసరమైనప్పుడు సహాయం చేస్తే బానే ఉంటది. ఆహ్, తిరిగి మిమ్మల్ని తిట్టారంటే దాన్ని మీరు చాలా అవమానంగా దాన్ని హ్మ్. కన్సిడర్ చేస్తారు గదా! కానీ ఆమె ఆమె మనసులోనున్నటువంటి భరతుడు వేరు. ఇప్పుడు నిజంగా భరతుడు ఏ విధంగా ఉంటున్నాడో అది వేరు. రెండిటికి మధ్యన ఆహ్, దూరం అన్నమాట. గ్యాప్ ఉన్నదన్నమాట. సో, ఒక్కసారిగా ఆమె మనసు కూడా చాలా బాధపడతది. ఆహ్, వెంటనే ఆమె మనసులో ఉన్నటువంటి భరతుడు చచ్చిపోతాడు. ఏ భరతుడు? ఏ భరతుడైతే ఆమెని ఆహ్, ఆహ్, పొగిడి ఆహ్, భరతుడిని పొగిడి ఆహ్, ఆహ్, భరతుడు ఆమె తల్లిని పొగుడుతారో, ఇదంతా ఈ రకంగా సహాయం చేసినందుకు అన్నటువంటి భరతుడు చనిపోతారనమాట. హ్మ్. ఇప్పుడు నిజమైన భరతుడు ఆమె కళ్ళ ముందున్నారు. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆవిడ స్పృహలోకొస్తుందనమాట. ఆ! వచ్చి ఒక్కసారిగా ఆవిడకి ఎలాగనిపిస్తుందంటే ఆహ్, మనం వర్షాలయ్యి పడినప్పుడు మెరుపులొస్తాయి. ఆ మెరుపుల వల్ల ఈ చెట్లు అన్నీ కూడా చెట్లుకి తగిలి అవన్నీ ధ్వంసం అయిపోతూ ఉంటాయన్నమాట. అంత గట్టిగా తగులుతది మెరుపు. ఒక్కసారిగా మెరుపు మెరుపులు ఆమెపై తగిలినట్టు, ఆమె శరీరానికి తగిలినట్టుగా అయిందన్నమాట. వెంటనే ఆవిడ స్పృహలోకొస్తారు. వచ్చి భరతుడిని ప్రాధేయపడతారన్నమాట. ఇప్పుడు క్షమించమని అడుగుతారన్నమాట. ఆ! ఆమె కూడా నీతో పాటు నేను వచ్చి ఇప్పుడే మరుక్షణం రాముడిని తిరిగి రమ్మని నేను వేడుకుంటాను. రామునికి పట్టాభిషేకం చేద్దాము. పదండి అందరం కలిసి ఇప్పుడే వెళ్దామని ఆమె మనసు మార్చుకుంటది. కానీ అప్పటికే సమయం ఆలస్యం అయిందనమాట. రాముడు వెళ్ళిపోవడం జరిగింది. హ్మ్. ఓహ్! సో, దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి? మీకు చెప్పాను గదా! ఇది పూర్తిగా కథ అయితే మనం చెప్పుకోము. ఈ జరిగినటువంటి విషయాన్ని నుంచి మనం ఏం నేర్చుకోవాలన్నది. అంటే కైకేయి
ఏ రకంగా ఆమె దారి మళ్ళింది. ఆమె మనసు మళ్ళింది. హ్మ్. 2 తప్పులు ఏ విధంగా చేశారు? మంతరా చెప్పినటువంటి విషయాన్ని విన్నది సరే. ఆమె యొక్క మనస్తత్వం తెలిసి కూడా ఆమె ఒపీనియన్ తీసుకున్నది. మరి ఆహ్, ఆమె ఉద్దేశాన్ని తీసుకున్నది, రెండవ ఉద్దేశం తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే ఇది చిన్నపాటి విషయాలు కాదు కదా! రాముడిని వనవాసం పంపించేయడం, భరతుడిని రాజుని చేసేయడం ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఇలాగా చిన్న విషయాలు కాదు, ప్రమాదకరమైనవి మీ నిర్ణయం అనుకున్నప్పుడు, ఇంకొకరి యొక్క ఉద్దేశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. చిన్న విషయాలు కాదు కాబట్టి. సెకండ్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కైకేయి విషయంలో ఏం జరిగింది అంటే, ఏం నేర్చుకోవాలన్న విషయం మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామండి. మన జీవితంలో ఏం నేర్చుకోవాలి? ఇలా ఎవరైనా సరే ఈ రకంగా మాట్లాడారనుకోండి, వెంటనే వారి యొక్క సలహా కానీ, వారి యొక్క ఉద్దేశాల్లోని మనం మునిగిపోకూడదు. దానికి వేరుగా ఉండి ఆలోచించి మరొకరి అంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి కాదు. ఒక మంచి మనిషి యొక్క ఉద్దేశాన్ని కూడా మనం కనుక్కోవాలనమాట. కానీ ఆమె అవకాశం ఆమె ఇవ్వలేదు. అవకాశం ఉందా లేదా? మరొకరిని అడిగి తెలుసుకోవడానికి ఇలా చేయడం కరెక్టా కాదా అని? ఏం వశిష్ఠ ముని లేరా? దశరథ మహారాజు లేరా? కౌసల్యామాత లేదా? ఎవరు లేరా? కానీ ఎవ్వరిది నాకవసరం లేదనుకున్నారనమాట. మంత్ర చెప్పిందే కరెక్టు అంతే. అంటే ఏంటంటే, ఎప్పుడైనా మనకి వివాదం జరిగిందనుకోండి, ఎప్పుడైనా సంబంధాల మధ్యన ఏమైనా గొడవ జరిగిందనుకోండి, ఏదైనా అవ్వచ్చది. ఆహ్, అవతల వారి గురించి ఊరికే మాటాడొద్దు. అవతల వారితోని మాటాడండి. ఇప్పుడు ఎదుటి మనిషితోని మీకు ఇబ్బంది కలిగిందనుకోండి, వాళ్ళ గురించి ఇంకొకరితో మాటాడొద్దు. ఆ! వాళ్ళతోనే మాటాడండి. ఏమైనా విభేదం వస్తే, ఏమైనా మనస్పర్ధలు జరిగినా, ఏమైనా అనుమానం వచ్చినా, వివాదం వచ్చినా వాళ్ళ కోసం మాట్లాడడం తగ్గించండి. వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడడం నేర్చుకోండి. ఇది ఫస్ట్. హ్మ్. ఇప్పుడు దశరథ మహారాజుతోని మాట్లాడాలి కదా! ముందు. అంతేకాని దశరథ మహారాజు గురించి మాట్లాడుకున్నారు మంత్రా, కైకేయి. అక్కడ జరిగిందనమాట తప్పు. హ్మ్. మంత్రా, కైకేయికి ఎలాగో మన జీవితంలో కూడా మన మంచిని కోరేవారుగా ఉంటారు. కానీ మనకి నిజంగా మన మంచిని కోరేవారు మధ్యలోని ఇటువంటి సమస్యలను తీసుకొని వస్తారనమాట. హ్మ్. మన ఇంటిల్లో చూడండి. హ్మ్. ఇద్దరు ఆహ్, భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉన్నారనుకోండి. అది చూసి కొంతమంది ఓర్చుకోలేరనమాట. ఒక రకమైనటువంటి అసూయ అనమాట ఇంట్లో వాళ్ళకే. వాళ్ళేం చేస్తారంటే వాళ్ళ మధ్యన విభేదం కలగడానికి ఎవరో ఏదో చెప్పిన మాటలు విని, ఇదిగో ముందు నుంచి వీళ్ళని ఒక కంట్రోల్‌లో పెట్టండి. ఒక పద్ధతిలో పెట్టండి. ముందు నుంచి వీళ్ళకి అలుసివ్వద్దు. ముందు నుంచి ఇలా చేయండి, అలా చేయండని. అలాగా ఆ రకంగా మాటాడతారన్నమాట. అంటే నిజంగా జరిగినప్పుడు చూసుకోవచ్చు కదా! జరగకుండా ఈ ముందు జాగ్రత్తలెందుకు అనవసరంగాన? అవతల వారు ఏ రకంగా నీ పైన ఆహ్, ప్రేమ చూపిస్తారో, నీ పైన ఏ రకంగా నీ పట్ల ప్రవర్తిస్తారో, అప్పుడు చూసుకోవచ్చు కదా! ముందు జాగ్రత్తలెందుకు ఇవన్నీ? ఆ ముందు జాగ్రత్తలు, ఆ ముందు అనుమానాల వల్లే మన సంబంధాలు కోల్పోతున్నాం ఈ రోజుల్లో. ఇంట్లోని సంబంధాలు ఊరికే ఒక అక్క మీద ఇంకొక చెల్లి ఏదో రకంగా చెప్పడం. ఆ! లేకపోతే అత్తామామల మీద కోడలు భర్తకి చెప్పడం. ఎందుకైనా మంచిది వీడిని కంట్రోల్‌లో పెట్టుకుందాం. నాకెంత అన్యాయం జరిగింది. జరగకపోయినా చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. ఇలాగా అత్తాకోడళ్ళ మధ్యన ఆహ్, లేదా నువ్వెంతంటే నువ్వెంత. ఆ! అన్నదమ్ముల మధ్యన, అన్నదమ్ముల మధ్యన ఆ! ముందు బానే ఉంటారు. పెళ్లయిన తర్వాత వాళ్ళకంటే వీళ్ళకి ఏదో ఒక ఇబ్బందులనమాట. ఆహ్, మరి ఆఫీసుల్లో కూడా తక్కువేం కాదండి. చాలా మంది ఒకరి స్థానాన్ని అసూయ పడతారు. ఒకళ్ళకి ప్రమోషన్ వచ్చినా, ఒకళ్ళకి మంచి మంచి ఆహ్, రికగ్నిషన్ వచ్చినా కూడా అది వాళ్ళు ఆహ్, తీసుకోలేకపోతున్నారనమాట. వాళ్ళ మధ్యన కూడా ఏదో ఒక ఇబ్బంది కలిగించడానికి వస్తూ ఉంటారనమాట. సో, ఇదంతా కూడా ఒక భ్రమ అనమాట మన మనసులోని. అంటే జరగకుండా ఇలా జరుగుతుందేమో అని అనిపించే ఇంత పని చేస్తున్నాం కదా! మన జీవితాల్లో కూడా చాలా సార్లు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. అంటే మీరు మంచోళ్ళో, చెడ్డవాళ్ళు, నేను మంచోడిని అలాగ అనుకోవద్దు. మన మన చేతిలో కూడా చాలా పొరపాట్లు జరిగాయి. ఈ విషయాన్ని ఒప్పుకున్నప్పుడు మాత్రమే మనం మారుతాం.
మనం ఎవ్వరం కూడా నేనిలా చేయలేదు, నేను ముందు నుంచి మంచిదాన్నే, నేనెవరికీ హాని చేయలేదని మాత్రం అనొద్దు. ఆహ్, నిజంగా అలా చేయలేనట్టయితే, ఆ రాముని యొక్క అయోధ్యలో ఉంటారు మీరు. ఇక్కడ ఈ భూలోకంలో ఉండరు. గుర్తుపెట్టుకోండి. మనం కూడా పొరపాట్లు చేశాము. అది ఎందుకు గుర్తు చేసుకోవాలిప్పుడు? సరిదిద్దుకోవడం కోసం ఆ విషయాన్ని. పశ్చాత్తాప పడడం కోసం ఆ విషయాన్ని గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా ఉన్న విషయాన్ని మనం మలచి, మనకి అనుగుణంగా ఉండడం కోసం ఆ విషయాన్ని ఇంకొకరికి వేరే రకంగా చెప్పి, వాళ్ళ పైన మనస్పర్ధ కల్పించి, వాళ్ళని విడదీయడానికి, వాళ్ళ పైన చెడు అభిప్రాయం కలవటానికి మనం కూడా కపటం పన్నాము. ఇది మీరు ఒప్పుకోవాలి. హ్మ్. మనమేం సాధువులం కాదు కదా! సో, ఈ రకంగా కైకేయి కైకేయిని తప్పు పట్టొద్దు. మనందరం కూడా ఆ మంతరాలాగా, ఆ కైకేయిలాగా కూడా మనం జీవించాం. ఏమో ఇప్పటికి కూడా జీవిస్తున్నామేమో! ఇది విడిచిపెట్టాలనమాట. సో, ఈ రకంగా ఎప్పుడైనా సరే ఒకరి మీద నిందించినప్పుడు ఎవరి పైనైతే మీరు ఎవరి పైనైతే మీరు నింద మోపుతారో ఒక్కసారి వాళ్ళని అడగాలి. అంతేకాని మీరు నిందించి మీ మీ మానాన్న మీరు వాళ్ళని ఏదోటి చేసేయాలని అనుకోవద్దు. క్లారిఫికేషన్ కావాలి. వాళ్ళనే అడిగి, "ఇదిగో నీ గురించి ఈ రకంగా అనుకుంటున్నావు. ఇదిగో నువ్వు చేశావా? ఎందుకు చేశావని" ఆ వ్యక్తినే అడగకుండా ఇదే గొప్ప పొరపాటు. ఏంటి? వాళ్ళతో మాటాడకుండా వాళ్ళ గురించి వెనకాల మాటాడడం. ఇది మనం మానుకోవాలనమాట. ఇప్పుడు నాకు ఎవరితో అయినా సరే ఇబ్బంది కలిగితే వెంటనే వాళ్ళని, "ఇదిగో ఏంది? ఎందుకిలా చేసావు? ఎందుకిలా అనుకుంటున్నావు? నా గురించి ఏమైనా ఇలా అని అనుకోము. ఎవరో చెప్పింది మాత్రం చాలా గోప్యంగా ఉంచి అదే నిజం అనుకోని కొంతమందుంటారనమాట. చాలా చూస్తూ ఉంటాం. ఒకళ్ళ ఇంటి వారి గురించి వాళ్ళకే తెలియకుండా అసూయ అనమాట. మిగతా వాళ్ళ ఇంట్లోకి వెళ్లి వాళ్ళందరికీ కూడా చెడుగా చెప్పి, వాళ్ళు ఈ తప్పు చేశారు. వాళ్ళింత ఈ వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని చెప్పి, నేను చెప్పానని ఈ విషయం వాళ్ళకి చెప్పకండి అని కూడా చెప్తారనమాట. ఆహ్, ఈ రకమైనటువంటి మనస్తత్వం చాలా, చాలా దారుణమైన దిగజారిపోయినటువంటి మనస్తత్వం అనమాట. ఎవరికైనా మీకు ఇబ్బంది కలిగితే చుట్టూ 10 మందికి చెప్పి ఏదో వాళ్ళ బండారం బయట పెట్టాము అని అనుకోవద్దు. అక్కడ పోయేది మీరే. ఎవరితో మీకు ఇబ్బంది కలిగిందో వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడడం నేర్చుకోండి. డైరెక్ట్‌గా మాట్లాడడం అంటే తగువ పెట్టుకోవడం కాదు. ఆహ్, సవ్యంగా ఇదిగో నాకు ఈ రకంగా అనిపిస్తుంది మీ యొక్క ప్రవర్తన. ఇదిగో నా మనసులోని ఈ రకమైనటువంటి ఉద్దేశం కలుగుతుంది. మీరు మీరు చేసింది ఇది సవ్యం కాదు. అంటే అప్పుడు వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలా చేయవలసొచ్చిందో, నిజంగా వాళ్ళ మనసులో అటువంటి ఉద్దేశం ఉందో లేదో క్లారిఫికేషన్ జరుగుతది కదా! అంతేకాని వాళ్ళతో మాటాడకుండా 10 మందితోని వాళ్ళ గురించి తప్పుగా చెప్పి అది చాలా దిగజారిపోయినటువంటి మనస్తత్వం అనమాట. ఈ ఈ రకంగా మనందరం ఏదో ఒక విషయంలో మనం ప్రవర్తించుంటే ఉంటాం. మర్చిపోతే మంచిదే. కానీ జరగకుండా మనం చూసుకోవాలనమాట. ఒక్కసారి కైకేయి దశరథ మహారాజుతోని మాట్లాడి, "ఇదిగో నాకు ఈ రకంగా అనుమానంగా ఉన్నది. ఈ డౌట్ ఉన్నది నా మనసులోని. ఆహ్, ఎందుకు మీరు హడావిడిగా ఇప్పుడు ఇలా చేసేస్తున్నారు?" అని అడిగితే అప్పుడు చెప్తారు కదా! దశరథ మహారాజు, "ఇదిగో నా వయసు ఇంకా ఆఖరికొచ్చింది. ఆహ్, వెంటనే ఈ పట్టాభిషేకం రాముడికి చేసేసామనుకో ఆయన రాజు అయితే, నువ్వు దశరథ మహారాజుకేంటి ఆయన వాళ్ళ భార్యతో కలిసి ఇంకా ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తిగా రాజ్య బాధ్యతలన్నీ ఎందుకు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు? రిలాక్స్ అవ్వి ఎంజాయ్ చేయడానికి, విలాసాలు చేయడానికి కాదండి. ఆధ్యాత్మిక జీవితంలోనే పూర్తిగా ఇంకా నిమగ్నం అయిపోవడం కోసమని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కైకేయి దశరథ్ మహారాజుని అడిగుంటే ఈ విషయం చెప్పేవారు కదా! ఇలా చేద్దాం అనుకుంటున్నాను. మనిద్దరం కూడా ఇంక కలిసి ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తిగా మనం గడపొచ్చు. మంచిగా ఈ పుణ్యక్షేత్రాలన్నిటికి కూడా మనం వెళ్ళొచ్చు. ఈ బాధ్యతలన్నీ కూడా అప్పజెప్పేసి అని. కానీ మంతర మంతర ఏది పడితే అది మాటాడుతుంటే ఒక్కసారి ఆపొచ్చు కదా! మంతర నువ్వేం మాటాడుతున్నావు? నీ నీ స్థాయిలో నువ్వుండు. నీకేం తెలుసు? ఇంక మీదట నువ్వు మాటాడొద్దు అని అనకుండా వినటం కూడా తప్పండి.
ఒక్కొక్కసారి ఒక మనిషి కోసం తప్పుగా మాట్లాడినప్పుడు ఆహ్, మనం దాన్ని ప్రోత్సహించకూడదు. దాన్ని నచ్చచెప్పాలి. లేదా అది కుదరలేదనుకోండి, అక్క ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోండి. అక్కడి నుంచి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమందికి మనం చెప్పలేం. ఒక్కొక్కసారి మనకంటే పెద్దవాళ్ళుంటారు. మనం చిన్నవాళ్ళమే. వాళ్ళ మధ్యలో మనం ఏం మాట్లాడేది లేదనమాట. ఇంకా అక్కడ ఎందుకుండడం? అక్కడి నుంచి బయటికెళ్ళిపోండి. ఆ! ఈ లేదనుకుంటే అక్కడుంటే ఏంటి? మీరు కూడా అందులో భాగం పంచుకున్నట్టే కదా! కాబట్టి వద్దు మనకి. అక్కడి నుంచి బయటికి తొలగిపోండి. ఈ రకంగా ఆహ్, కైకేయి అనుమానం ఆహ్, ఆ అనుమానం వల్ల దశరథ మహారాజుకి ఆహ్, ఏం జరిగింది? హ్మ్. కనీసం ఇప్పుడేంటి దశరథ మహారాజు అన్యాయం చేస్తున్నట్టు. సరే. ఆయన నిందితుడు. దశరథ మహారాజు నిందితుడిప్పుడు. ఇప్పుడు నిందితుడయినప్పుడు, ఒక్కసారి ఆ నిందితుడికి కూడా అవకాశం ఇవ్వాలి కదా! జడ్జి గారు ఇస్తారు గదా! ఏవండి మీ తరపు నుంచి మీరేమనుకుంటున్నారు? మీ పైన మోపినటువంటి అపరాధం అది నిజమా? కాదా? మీరు నిరూపించుకోండి అని ఒక ఛాన్స్ అనే ఇస్తారు. మరి కైకేయి ఛాన్స్ ఇచ్చిందా? ఇవ్వలేదు. మనం కూడా అంతే కదా! అవతల వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా, ఒక ఛాన్స్ కూడా ఇవ్వకుండా మనం హ్మ్. చాలా దారుణమైనటు మాటలు మాట్లాడతాం అన్నమాట. తర్వాత ఏం జరిగిందో తెలుసుకొని ప్రయోజనం ఏమున్నది? సో, ఇప్పుడు ఈ విషయంలోని కైకేయియే ఒక లాయర్. హ్మ్. న్యాయవాది. కైకేయియే ఒక న్యాయవాది, ఒక జడ్జ్. ఆమె జడ్జ్ అన్నమాట. ఆమె లాయర్‌లాగా నిల్చున్నది. ఆమె మొత్తం అంతా ఆహ్, వాదించుకుంది ఆమె మనసులోని. ఆమె ఒక జడ్జ్ కింద కూర్చున్నది. ఆమె తీర్పు కూడా ఇచ్చేసిందన్నమాట. కదా! మరి తీర్పు అలాగే ఇచ్చింది కదా! ఎవ్వరిని ఆహ్, అడగలేదు. అడ్వైస్ అడగలేదు. ఆహ్, ఆమె నిర్ణయించిందనమాట. ఇదిగో నా కొడుకు రాజు అయిపోతాడు. ఆహ్, రాముడు వనవాసంకెళ్ళిపోవాలని. అంటే ఆమె లాయరు, ఆమె జడ్జు, ఆమె తీర్పునివ్వడం. అన్నీ ఒక్కసారిగా జరిగిపోయాయనమాట. మనం కూడా అలాగే చేస్తా ఉంటాం అనమాట. ఇలా చేయడం వల్ల పాపం ఎవరి పైనైతే మనం నిందిస్తున్నామో వాళ్ళకి ఒక్క అవకాశం కూడా లేదనమాట. వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేసి శిక్ష కూడా విధిస్తాం మనం. అది చాలా తప్పనమాట. ఆహ్, ఈ రకంగా దశరథుడు చాలా బాధ ఈ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారనమాట. మనం కూడా చాలా సులువు ఇప్పుడు. ఈ రామాయణం వింటూ మంతరా చూడు ఎంత తప్పు చేసిందో, ఎంత అన్యాయం చేసిందో, కైకేయికైనా కొంచెమైనా సరే బుద్ధుండొద్దా? ఎంత దారుణానికి ఆహ్, ఆమె ఆహ్, ఎంత దారుణమైన పని చేసింది అని, అని అనుకోవచ్చు. మనం కూడా ఆ పరిస్థితిలోని ఉన్నాము అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ! ఈ రామాయణం ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనం ఆ మంతరాలాగా, కైకేయిలాగా ఉండడాన్ని ఆపాలి. అవాయిడ్ చేయాలనమాట. అలా చేయటం వల్ల అలాగే మనకి ఎవరి మీదైనా సరే ఆహ్, ఏమైనా అనుమానం కానీ, లేకపోతే ఆహ్ మరొక వేరే అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళనే అడిగి తెలుసుకుంటే చాలా మంచిదనమాట. ఇది మనం తెలుసుకోవాల్సింది. మరొకరి దగ్గర మనం క్లారిఫికేషన్‌ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకసారి జరిగిపోయిన తర్వాత అన్యాయం కానీ, లేకపోతే ఈ రకమైనటువంటి ఆహ్, మనస్తాపాలు ఆహ్, అలాగే బంధాల మధ్యన జరిగినటువంటి ఇబ్బందులు ఎందుకొస్తాయంటే వీటి వల్ల వస్తాయన్నమాట.